80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు జితేందర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. గద్వాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసింది అన్నారు. జిల్లాలో వైద్య కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్ తో పాటు నూతన ఆర్డీఓ కార్యాలయ భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించడం జరిగిందని జితేందర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్ర పోరాటం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆ స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి ఐక్యతతో పనిచేయాలన్నారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచాన్ని ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచాన్ని సరికొత్త పోరాట సంపదను పరిచయం చేశారు. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిష్ పై యుద్ధం చేసి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతరంగ శత్రువులైన పేదరికం, అంటరాని తనంపై పోరాటాన్ని నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రాన్ని అర్థము పరమార్థము చేకూర్చి ప్రజలను పాలన పునాదులు వేసుకున్నాం. ప్రణాళిక 99 రోజులు కార్యాచరణ ఒక భాగం మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించే తలపెట్టిన జిల్లాలలో ఇప్పటికీ 10 థీమ్లు పరిశుభ్రత, ఆరోగ్యం, రహదారి భద్రత చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి పనులు వివరాలు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాల్లో ప్రజలకు వివరించడం జరిగింది. వెల్ఫేర్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ ప్రభుత్వం, స్పోర్ట్స్ పాలసీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ మహిళలకు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.